మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ అధికార స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో తమ్మర్ పాల్గొన్నారు, కోదండరాం సార్ పాల్గొన్నారు, జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఉద్యమంలో సమ్మిళితమై సీతక్క గారు కూడా ఆనాడు నిరాహార దీక్ష చేసారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ తల్లికి దండ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో లేరు అధ్యక్ష. కానీ అదే తెలంగాణ తల్లికి కేవలం ఒక గెజెట్ లేదు, ఒక జీవో ఇవ్వలేదని చెప్పి ఆవిడ స్వరూప స్వభావాన్ని మార్చేసి ఆమెను ఒక మామూలు తల్లిని చేసిండ్రు అధ్యక్ష. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత, ఒక బతుకమ్మ, ఒక బోనము ఉంటేనే ప్రత్యేకత. పోనీ మీకు బతుకమ్మ నచ్చలేదు అనుకోండి, బోనం పెట్టేది ఉంటుంది. కేవలం మన తెలంగాణలో ప్రత్యేకత ఉన్నది కదా. ఏది లేకుండా సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి మళ్ళీ దాన్ని ఇక్కడ గవర్నర్ గారి చేత ఇది మన ఆత్మగౌరవానికి సాధికారితకు చిహ్నంగా ఉంది అని అంటే దీన్ని మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇలా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో లేదన్న విషయాన్ని తమరు గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే ఈ సంవత్సరం అధ్యక్ష మేము పదే పదే వారికి గుర్తు చేసినాము. దాశరథి గారు అధ్యక్ష చాలా గొప్ప కవి. ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాల మీదనే గవర్నర్ గారు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ సూచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. నా తెలంగాణ కోటి రతనాల వినా అన్నాడు మా నిజామాబాద్ జైలు గోడల మీదనే బొగ్గుతో రాసినటువంటి గొప్ప కవి అధ్యక్ష. తను స్వాతంత్ర సమరయోధుడు. ఇది వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. ఇంతవరకు ప్రభుత్వం నుండి కనీసం ఒక మంచి కార్యక్రమం కానీ చేస్తామని అప్పుడెప్పుడో 5-6 నెలల కింద ఒక స్టేట్మెంట్ వచ్చింది తప్పితే కనీసం ఒక కార్యక్రమం కూడా లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. చాలా గ్రాండ్గా అద్భుతంగా వారి యొక్క శత జయంతి సంవత్సరాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష అట్లానే 11వ పాయింట్లో అధ్యక్ష గవర్నర్ గారు ఏమంటారంటే 2,60,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పినారు అధ్యక్ష. దీనిలో మరి కాళేశ్వరం పాత్ర లేదా అధ్యక్ష? కాళేశ్వరం ఉంది కాబట్టే 2,64,00,000 వచ్చింది. అంతకుముందు తెలంగాణ రాకముందు 64,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మన తెలంగాణ యొక్క పంట ఉండే అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది బీఆర్ఎస్ పాలన అని చెప్పి ఇప్పుడు పెద్దలు కోదండరాం గారైనా ఇందాక మాట్లాడిన ఏవిఎన్ రెడ్డి గారు అన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 2,00,00,000 మెట్రిక్ టన్నులకు మరి ఇవాళ వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందంటే అది కేవలం బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో కాళేశ్వరంతోనే పెరిగిందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెద్దలు కోదండరాం గారు మాట్లాడుతూ మనము ఉపాధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలన్నారు. అది కరెక్టే. కాకపోతే 2,00,00,000 మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేయగలిగేటటువంటి రంగం ఉపాధి రంగం కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష? వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఇవాళ మీరు సంపూర్ణంగా విస్మరిస్తూ ఉన్నారు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డ రిజర్వాయర్ని బూచిగా చూపించి ఇవాళ మొత్తం యావన్ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి కదా అధ్యక్ష. తమరు జిల్లాలో తమరు కూడా తెలుసు అధ్యక్ష. ఇదివరకు కాళేశ్వరం నుంచి ఏం చేసినాం మనం? ప్రతి చెరువుని నింపినాం. వాటర్ టేబుల్ పెరిగింది, 7 మీటర్ల పైచిలకు వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష. సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా రైతులే స్వయంగా వీడియోలు తీసుకొని తమ పంటలు తాము నిప్పు పెట్టుకుంటున్నారు, మేకలను వదిలిపెడుతున్నారు, గోదలను వదిలిపెడుతున్నారు తినేసేమని చెప్పి. ఎందుకంటే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఉపాధి అంటే కేవలం సూటు బూటు వేసుకొని ఏసీ ఆఫీసులలో కూర్చునేది ఉపాధి కాదు. మన చేత మన ఇంట్లో మనం గొర్రెలు పెంచుకున్నా, చేపలు పెంచుకున్నా, వ్యవసాయం చేసినా, ఇంకో పని చేసినా అది కూడా ఉపాధి అవుతుంది అధ్యక్ష. దాని మీద కూడా దయచేసి చిన్న చూపు చూడవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష 12వ పాయింట్లో గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష అంతకుముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఒక మాట మాట్లాడినారు అధ్యక్ష. 2 లక్షలు మేము రుణం మాఫీ చేస్తాము, మీరు ఇప్పటికైతే ఎవరైనా ₹1,00,000 తీసుకుంటే అర్జెంటుగా బ్యాంకుకు పోండి రుణం తెచ్చుకోండి అన్నారు అధ్యక్ష. అంటే ఎస్పెషల్లీ అధ్యక్ష నేను తమరికి కూడా తెలుసు, తమరి జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అధ్యక్ష. 10% మన రాష్ట్రంలో గిరిజనులు ఉంటే 20 లక్షల ఎకరాల పైచిలకు వాళ్ళ దగ్గర భూమి ఉన్నది అధ్యక్ష. ఒక్కొక్క గిరిజన బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద, కొడుకు పేరు మీద, బిడ్డ పేరు మీద 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకుంటే అధ్యక్ష 7-8 లక్షల రూపాయలు ఆ ఇండ్లలో అప్పయింది. కానీ ప్రభుత్వం మాత్రం మరి కేవలం 20,000 కోట్లు ఇచ్చి 25 లక్షల మందికి మాత్రం అప్పు తీర్చినామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా అప్పు తీరక సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ సందర్భాన్ని దాన్ని ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా అసలు ఎస్టిమేషన్ ఒక 50,000 కోట్ల రూపాయలు అయితేనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష. అది కాకుండా కేవలం 20,000 కోట్లు చేశామని గవర్నర్ గారు ఉన్నటువంటి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద
వచ్చే 5 ఏళ్లలో ఒక టార్గెట్ పెట్టుకుంది అధ్యక్ష. రాబోయే 5 ఏళ్లలో ఆడబిడ్డలను కోటి మందిని కోటీశ్వరులను చేయాలి అని చెప్పి ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. సో ప్రభుత్వ లక్ష్యంలో బాగుంది అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి బట్వాడాలు చూస్తే కనుక కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 1 కోటి మందిలో అసలు ఓబీసీలు ఉన్నారా, ఎస్సీ ఎస్టీలు ఉన్నారా అనేటువంటి ఒక లెక్కల ద్వారా మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ సరే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ముద్రా లోన్స్ విషయంలో జరిగినటువంటి డిస్ట్రిబ్యూషన్ అధ్యక్ష 2024-25 ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష ఇక్కడ ముద్రా లోను 3 రకాలుగా ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. శిశు, కిషోర్, తరుణ్ అనేటువంటి ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకటి 0 నుంచి 50,000 వరకు, ఒకటి 50,000 నుంచి 5 లక్షల వరకు, ఒకటి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. మొత్తం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2024-25లో 1987 కోట్ల రూపాయలు ముద్రా లోన్ కింద డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అధ్యక్ష. 1987 కోట్ల రూపాయలు పంచితే అందులో 1378 కోట్ల రూపాయలు ఓన్లీ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇక ఓబీసీలు తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి ఓబీసీలకు కేవలం 470 కోట్ల రూపాయల ముద్రా లోన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఎస్సీలకు కేవలం 87 కోట్లు మాత్రమే దక్కింది. ఎస్టీలకైతే 53 కోట్లే దక్కింది అధ్యక్ష. ఈ ముద్రా లోన్ల విషయంలో బీసీ మహిళలకు ఇంకా కొంత స్వావలంబన చేకూర్చాలే, వాళ్లకు సరైనటువంటి మరి బ్యాంకర్లు నమ్మట్లేదా ఓబీసీలని, ఎస్సీ ఎస్టీలను అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఇప్పుడు మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తను బాధ్యతగా ఉండి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు గ్యారంటీ ఉండైనా సరే వీళ్ళకు ఇస్తే వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా కొద్దిగా ముందుకు పోయేటువంటి అవకాశం కనిపిస్తుంది అధ్యక్ష. ఇది జరిగినటువంటి అంశం అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక 2018 నుంచి 2023 మధ్య అధ్యక్ష 2018 నుంచి 2023 మధ్యలో 604 మంది హైకోర్టు జడ్జీల నియామకం జరిగింది అధ్యక్ష. 604 మంది హైకోర్టు జడ్జీల నియామకం జరిగితే అందులో అప్పర్ కాస్ట్ నుంచి 458 మందిని నియమించారు అధ్యక్ష. ఓబీసీల నుంచి కేవలం 72 మంది మాత్రమే నియమించబడ్డారు అధ్యక్ష. ఎస్సీల నుంచి 18, ఎస్టీల నుంచి 9, మైనార్టీల నుంచి 34 నియమించారు అధ్యక్ష. ఇక్కడ జ్యుడిషియరీలో అన్యాయమే జరుగుతుంది, లోన్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర అన్యాయమే జరుగుతూ ఉంది. అంటే బీసీలకు, నిమ్న వర్గాలకు అందాల్సినటువంటి నిధుల విషయంలో కూడా రాజకీయ అవకాశంలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో, కుల సర్వే, ఆ సర్వే ఆధారంగా రాబోయే 1 సంవత్సరం అంటే గడిచిపోయింది, రాబోయే 4 సంవత్సరాలైనా 42% వాటా ప్రతి దాంట్లో అందించాలి అధ్యక్ష. అలాగే ఓబీసీలకు ఎట్లయితే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉందో ఓబీసీలకు కూడా సప్లాన్ పెట్టాలి అధ్యక్ష. పోయినసారి 9,000 కోట్లు కేటాయించారు అధ్యక్ష. అందులో ఖర్చు పెట్టక మిగిలినటువంటి నిధులు ఉంటే వాటిని ఈసారి క్యారీ ఫార్వర్డ్ చేసి కొత్తగా 20,000 కోట్లతో పాటు ఇవి కూడా యాడ్ చేసి ఓబీసీల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడాలి వాటి కోసం అని చెప్పి తమ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.